గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం చివరి క్లాస్లో ఐయుప్యాక్ సంబంధించినటువంటి విషయాన్ని మనం తెలుసుకోవడం జరిగింది. మరి ఈరోజు మరికొన్ని ఎగ్జాంపుల్స్తో మనం ఈ నేమ్ ఏ విధంగా మనం రాస్తామనేటువంటి విషయం చూద్దాం. ముఖ్యంగా చూడండి, ఒకవేళ ప్రమేయ సమూహం కనుక అటాచ్ అయినట్లయితే, అంటే ఏదైనా ఒక కర్బన పదార్థానికి ప్రమేయ సమూహం అటాచ్ అయినట్లయితే ఏ విధంగా చెప్తామనేటువంటి విషయం మనం, అంటే ఎటువైపు నుంచి నంబర్ ఇస్తామనేటువంటి విషయం మనం చివరి క్లాస్లో తెలుసుకోవడం జరిగింది. మరి ఇక్కడ ఒకవేళ రెండు ప్రమేయ సమూహాలు కనుక అటాచ్ అయినట్లయితే అటువంటి సందర్భంలో మనం ఏ విధంగా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అంటే చూడండి, ఇక్కడ చాలా రకాలైనటువంటి ప్రమేయ సమూహాలు ఉన్నాయనేటువంటి విషయం మనకు తెలుసు. అంటే ముఖ్యంగా COOH అనేటువంటిది ఆమ్ల ప్రమేయ సమూహము, లేక కార్బాక్సిలిక్ ఆమ్ల ప్రమేయ సమూహం అని చెప్తాం. అదేవిధంగా ఇక్కడ OH అనేటువంటిది ఆల్కహాల్కి సంబంధించినటువంటి ప్రమేయ సమూహంగా ఇక్కడ మనం తెలియజేస్తాం. అదేవిధంగా ఇక్కడ C+O అనేటువంటిది ఆల్డిహైడ్ ప్రమేయ సమూహంగా చెప్తాం. COOH అనేటువంటిది ఆమ్ల ప్రమేయ సమూహంగా చెప్తాం. అదేవిధంగా OH అనేటువంటిది ఆల్కహాల్ ప్రమేయ సమూహంగా తెలియజేస్తాం. మరి C+O అనేటువంటిది కీటోన్ ప్రమేయ సమూహంగా చెప్తాం. అదేవిధంగా CHO అనేటువంటిది ఆల్డిహైడ్ ప్రమేయ సమూహంగా చెప్పడం. మరి వీటిలో మనం దేనికి ప్రధానంగా ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది అంటే, చూడండి, COOHకి ప్రధానమైనటువంటి ప్రిఫరెన్స్ ఇస్తాం. తర్వాత CHOకి ప్రిఫరెన్స్ కలిగి ఉంటుంది. తర్వాత ఇక్కడ C+O కీటోన్కి, తర్వాత OHకి ఈ విధంగా ప్రిఫరెన్స్ అనేటువంటి ఉంటుంది. అంటే ఈ విధంగా మనకి మరి ఈ రెండు కనుక అటాచ్ అయినప్పుడు మనం నంబరింగ్ అనేటువంటిది ఎటువైపు నుంచి ఇవ్వాలండి? COOH నుంచి మాత్రమే ఇవ్వాలి మనకి. అంటే మనకి ఈ CHO లేక OH కనుక అటాచ్ అయినట్లయితే మనకి ఈ CHO ఎటువైపు అయితే ఉంటుందో అటువైపు నుంచి మాత్రమే మనం నంబరింగ్ ఇవ్వాలి. మరి మిగిలినవన్నీ ఏంటి? ఇక్కడ మనకి ప్రతిక్షేపకాలుగా ఇక్కడ మనం తెలియజేస్తాం. అంటే అటాచ్ అయినటువంటి కారకాలుగా ఇక్కడ మనం చెప్తాం. అంటే చూడండి, ఇక్కడ OH కనుక ఉన్నట్లయితే ఇక్కడ మనం ఏం చెప్తామంటే హైడ్రాక్సీ అనేటువంటి వాటిని ఇక్కడ మనం ఇచ్చామండి. ఓకేనా? OH కనుక ఉన్నట్లయితే హైడ్రాక్సీ అనేటువంటి పదాన్ని మనం ఉపయోగించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ C+O కనుక ఉన్నట్లయితే ఇక్కడ యాక్సో అనేటువంటి పదాన్ని ఉపయోగిస్తాం. C+O కనుక ఉన్నట్లయితే యాక్సో అనేటువంటి పదాన్ని ఇక్కడ ఉపయోగిస్తాం. అదేవిధంగా ఒకవేళ సపోజ్ CHO కనుక ఉన్నట్లయితే ఇక్కడ ఫార్మైల్ అనేటువంటి పదాన్ని ఇక్కడ ఉపయోగిస్తాం. అంటే ఈ విధంగా OH ఉంటే హైడ్రాక్సీ, ఇక్కడ మనకి C+O ఉంటే యాక్సో, అదేవిధంగా CHO ఉంటే ఫార్మైల్, అదేవిధంగా CN ఉంటే సైనో అనేటువంటి విషయం మనకు తెలుసు. CN ఉంటే మనం ఏం చెప్తామండి? సైనో. లేక NO2 ఉంటే నైట్రో. ఈ విధంగా మనం విభిన్నమైనటువంటి ప్రతిక్షేపకాలుగా ఇక్కడ మనకి తెలియజేస్తాం. అంటే మనకి ప్రధానమైనటువంటి వాటిని పరిగణలోకి తీసుకొని మిగిలినవి అన్నీ వాటి యొక్క ప్రతిక్షేపకాలుగా ఇక్కడ మనం గుర్తించడం జరుగుతుంది. మరి వీటిని మనం కొన్ని ఉదాహరణల ద్వారా ఇక్కడ మనం పరిశీలిద్దాం. చూడండి, ముఖ్యంగా కనుక ఇక్కడ మనం చూస్తే CH2 బాండ్ CH బాండ్ OH బాండ్ CH2 బాండ్ CH2 బాండ్ COOH. అదేవిధంగా రెండవది కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే CH3 బాండ్ C+O బాండ్ CH2 బాండ్ COOH. అదేవిధంగా CH3 బాండ్ CH బాండ్ CHO బాండ్ CH2 బాండ్ COOH. మరి ఇవన్నీ ప్రమేయ సమూహంకి సంబంధించినటువంటి కారకాలను ఇక్కడ మనం తెలియజేస్తాం. అంటే చూడండి, ప్రతి ఒక్క దాంట్లో మనం అబ్జర్వ్ చేస్తే మనకి రెండు ప్రమేయ సమూహాలు అనేటువంటివి ఉన్నాయి. ఇప్పుడు OH ఉంది, ఇక్కడ COH, అంటే ఇక్కడ ఆల్కహాల్కి సంబంధించినటువంటి ప్రమేయ సమూహం ఉంది, ఇక్కడ ఏంటిది కార్బాక్సిలిక్ ఆమ్ల ప్రమేయ సమూహానికి సంబంధించింది. మరి దీనిలో మనం అబ్జర్వ్ చేస్తే ఇదేమో కార్బాక్సిలిక్ ఆమ్లానికి సంబంధించింది, ఇదేమో కీటోన్కి సంబంధించినటువంటిది. అదేవిధంగా దీంట్లో ఇక్కడ మనకి ఒకటి ఆల్డిహైడ్, అదేవిధంగా ఇంకొకటి ఏముందండి, ఇక్కడ మనకి ఆమ్లానికి సంబంధించినటువంటి ప్రమేయ సమూహం అనేటువంటి ఉంది. మరి వీటిలో మనం అబ్జర్వ్ చేస్తే మరి వీటిలో ఏది ప్రిఫరెన్స్ అనేటువంటిది మనం ప్రధానంగా గుర్తించాల్సిన విషయం.
చూడండి ఇక్కడ COOH అనేటువంటి ఆమ్ల ప్రమేయ సమూహం, ఇక్కడ OH అనేటువంటి హైడ్రాక్సీ. అంటే ఈ రెండిట్లలో ఆల్కహాల్ అదేవిధంగా మనకి ఆమ్లం, ఈ రెండిట్లో ప్రిఫరెన్స్ దేనికండి? COOH ప్రిఫరెన్స్. మరి COOH ప్రిఫరెన్స్ ఇచ్చినప్పుడు OH అనేటువంటి ప్రమేయ సమూహం అవుతుందా? అవదు. అప్పుడు మనం ఏంటి, దాని యొక్క గ్రూప్గానే ఇక్కడ మనం భావించాల్సి ఉంటుంది. చూడండి ఈ విధంగా ఈ OH అనేటువంటి గ్రూప్ అని చెప్తున్నాం. అంటే మనం ఏంటిది ఇక్కడ ప్రధానంగా COOH కాబట్టి మన నంబరింగ్ అనేటువంటి ఇటువైపు నుంచి ఇవ్వాలి కదా, 1 2 3 4 5 విధంగా చెప్తాం. మరి ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే ఈ 4th కార్బన్ పైన ఏం అటాచ్ అయిందండి? OH అనేటువంటి అటాచ్ అయింది. అప్పుడు మనం అది సబ్స్టిట్యూట్ కానీ అంటే ప్రతిక్షేపకంగానే ఇక్కడ మనం చెప్పడం జరుగుతుంది. కాబట్టి సో అప్పుడు ఏం చెప్తాం, ఇక్కడ OH అంటే హైడ్రాక్సీ అనేటువంటి పదాన్ని ఇక్కడ మనం ఉపయోగించడం జరుగుతుంది. ఓకేనా? OH అంటే ఏం చెప్తామండి? హైడ్రాక్సీ. అంటే ఈ హైడ్రాక్సీ అనేటువంటి ఏ కార్బన్ అటాచ్ అయింది? 4వ కార్బన్ అటాచ్ అయింది. కాబట్టి సో 4 హైడ్రాక్సీ. అదేవిధంగా మొత్తం ఎన్ని ఉన్నాయండి కార్బన్లు? 5 కార్బన్లు ఉన్నాయి. అంటే మనకి పొడవైనటువంటి గొలుసులో 5 కార్బన్లు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనకి పెంట 1 ఓయిక్ ఆమ్లము అని చెప్తాం. లేక 4 హైడ్రాక్సీ 1 పెంటనోయిక్ ఆమ్లం ఇక్కడ మనం తెలియజేస్తామండి. ఓకే, 4 హైడ్రాక్సీ పెంట 1 ఓయిక్ ఆమ్లము అని చెప్తాం. లేదా 4 హైడ్రాక్సీ పెంటనోయిక్ ఆమ్లం అని చెప్తాం. అంటే పెంటనోయిక్ ఆమ్లం ఏదైతే ఉంటుందో దాని యొక్క 4th కార్బన్ పైన ఏంటిది? హైడ్రాక్సీ గ్రూప్ OH అనేటువంటిది అటాచ్ అయింది అనేటువంటి విషయాన్ని చెప్తాం. మరొక ఎగ్జాంపుల్స్ కనుక ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ COOH ప్రమేయ సమూహం అంటే కార్బాక్సిలిక్ ప్రమేయ సమూహం అటాచ్ అయింది. ఇక్కడ C డబుల్ బాండ్ O కీటోన్కి సంబంధించినటువంటి ప్రమేయ సమూహం అటాచ్ అయింది. మరి కార్బాక్సిలిక్ ఆమ్లము కీటోన్ ఈ రెండు అటాచ్ అయినప్పుడు మనం ఏ విధంగా ఇక్కడ చెప్పడం జరుగుతుంది అంటే ముఖ్యంగా మనం ఇది ప్రతిక్షేపకంగా చెప్తాం, ఇది మనకు ఏంటిది ప్రధానమైనటువంటి ఫంక్షన్ గ్రూప్ చెప్తాం. అప్పుడు నంబరింగ్ అనేటువంటిది 1 2 3 4 5 చెప్తాం. మరి ఇక్కడ C డబుల్ బాండ్ అనేటువంటి ప్రతిక్షేపకంగా, అదేవిధంగా COOH అనేటువంటిది మనకి దానికి సంబంధించినటువంటి కార్బాక్సిలిక్ ఆమ్లంగా ఇక్కడ మనం చెప్తాం. అంటే మరి ఇక్కడ ఆల్రెడీ మనకు తెలుసు C డబుల్ బాండ్ అనేటువంటి తక్కువ ప్రిఫరెన్స్, ఇక్కడ COOH అనేటువంటి ఎక్కువ ప్రిఫరెన్స్. కాబట్టి కార్బాక్సిలిక్ ఆమ్లానికి సంబంధించింది అది. అంటే ఇక్కడ మరి 4th కార్బన్కి C డబుల్ బాండ్ అటాచ్ అయింది. కాబట్టి ఇక్కడ ఏం చెప్తామండి? 4 ఆక్సో అనేటువంటి పదం ఇక్కడ రాస్తాం. 4 ఆక్సో అంటే C డబుల్ బాండ్ కనుక ఉన్నట్లయితే ఆక్సో ఇక్కడ మనం చెప్తాం. అదేవిధంగా ఇక మనకి ప్రధానంగా ఏంటంటే ఎన్ని కార్బన్లు ఉన్నాయండి? 5 కార్బన్లు ఉన్నాయి. కాబట్టి మనకి ఇక్కడ ఏం చెప్తామండి? ఇక్కడ పెంట్ 1 ఓయిక్ ఆమ్లంగా ఇక్కడ మనం చెప్తాం. లేక 4 ఆక్సో 1 పెంటనోయిక్ ఆమ్లంగా చెప్తామండి. ఓకే, 4 ఆక్సో 1 పెంటనోయిక్ ఆమ్లంగా ఇక్కడ మనం తెలియజేస్తాం. అంటే ఈ విధంగా మనకి ఈ రెండు ప్రమేయ సమూహాలలో ప్రధానంగా COOH అనేటువంటి ముఖ్యమైనది చెప్తాం. మరి వీటి మనం థర్డ్ ఎగ్జాంపుల్స్ కనుక ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కూడా 2 రకాల ప్రమేయ సమూహాలు కలిగి ఉన్నాయండి. ఒకటి COOH అంటే కార్బాక్సిలిక్ ఆమ్ల ప్రమేయ సమూహం కలిగి ఉంది. ఇంకొకటి CHO అంటే ఆల్డిహైడ్ ప్రమేయ సమూహం కలిగి ఉంది. మరి ఈ రెండింటిలో ప్రిఫరెన్స్ ఏంటంటే మనకి COOHకి మనం ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ. ఓకే, అంటే ఈ విధంగా COOHకి ప్రిఫరెన్స్ ఇస్తాం. కాబట్టి నంబరింగ్ అనేటువంటిది ఇక్కడ 1 2 3 4 5. మరి ఇక్కడ 4th కార్బన్ పైన ఏది? CHO అటాచ్ అయింది. CHO అటాచ్ అయితే మనం ఏం చెప్తాం? ఫార్మైల్గా చెప్తాం. ఓకే, సో మొత్తం మీద 4 ఫార్మైల్ అంటే 4th కార్బన్ పైన ఇక్కడ CHO అనేటువంటి అటాచ్ అయింది. కాబట్టి 4 ఫార్మైల్గా చెప్తాం. ఇక్కడ కూడా 5 కార్బన్లు ఉన్నాయి. మరి 5 కార్బన్లు ఉన్నాయి కాబట్టి పెంట్ COOH కార్బాక్సిలిక్ ప్రమేయ సమూహం కాబట్టి ఓయిక్ ఆమ్లము అని చెప్తాం. లేక ఏంటి? 1 పెంటనోయిక్ ఆమ్లము అని చెప్తాం. అంటే మొత్తం మీద 4 ఫార్మైల్ పెంటనోయిక్ ఆమ్లంగా చెప్తాం. అంటే ఈ విధంగా ఒకవేళ ఈ రెండింటిలో మీకు OH తక్కువ ప్రిఫరెన్స్ కాబట్టి హైడ్రాక్సీ అనేటువంటి వాడు యూజ్ చేస్తున్నాం. ఈ రెండింటిలో ఇక్కడ C డబుల్ బాండ్ O అనేటువంటి తక్కువ ప్రిఫరెన్స్ కాబట్టి
మనం యాక్సో అనేటువంటి వాడు యూజ్ చేస్తున్నాం. సిహెచ్ఓ సిఓహెచ్లలో తక్కువ ప్రిఫరెన్స్ ఇక్కడ సిహెచ్ఓకి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఫార్మైల్ అనేటువంటి పదాన్ని ఇక్కడ మనం ఉపయోగించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మరికొన్ని ఎగ్జాంపుల్స్ కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే చూడండి, ఇక్కడ CH2 బాండ్ CH2 బాండ్ CH బాండ్ OH బాండ్ CHO. అదేవిధంగా CH2 CH3 బాండ్ CH2C డబుల్ బాండ్ O బాండ్ CH2 బాండ్ CHO. అదేవిధంగా CH3 బాండ్ CH బాండ్ NO2 బాండ్ CH2 బాండ్ CHO. మరి వీటిలో కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే రెండు ప్రమేయ సమూహాలు కలిగి ఉంది. ఒకటి హైడ్రాక్సీ గ్రూప్ కలిగి ఉంది, మరొకటి CHO ఉంది. అంటే ఇక్కడ OH అంటే ఆల్కహాల్కి సంబంధించింది, ఇక్కడ మనకి ఆల్డిహైడ్కి సంబంధించింది. మరి ఈ రెండింటిలో ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలండి? ఆల్డిహైడ్కి ఇవ్వాలి మనం ప్రిఫరెన్స్. మరి ఆల్డిహైడ్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి కాబట్టి ఇక్కడ 1 2 3 4 చెప్తాం. మరి ఇక్కడ OH అనేటువంటి ఏంటంటే ఇక్కడ ప్రతిక్షేపంగా చెప్తాం. అంటే ఏంటి ఇక్కడ 2 హైడ్రాక్సీ అంటే OH అటాచ్ అయింది అంటే ఇక్కడ చెప్తాం హైడ్రాక్సీ అనేటువంటి పదాన్ని యూజ్ చేస్తాం. అంటే మొత్తం మీద ఇక్కడ 2 హైడ్రాక్సీగా చెప్తాం. అదేవిధంగా ఎన్ని కార్బన్లు ఉన్నాయండి? 4 కార్బన్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ బ్యూట్గా చెప్తాం. ఇక్కడ మొదటి కార్బన్కి CHO అటాచ్ అయింది కాబట్టి 1 ఆల్గా చెప్తాం. అంటే లేక 2 హైడ్రాక్సీ 1 బ్యూటనాల్ అనేటువంటి విధంగా ఇక్కడ చెప్తాం. ఓకే, 2 హైడ్రాక్సీ 1 బ్యూటనాల్ ఇక్కడ మనం చెప్పడం జరుగుతుంది. చూడండి, మరి ఈ వీటిని కనుక ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే వీటిలో మనకి CHO ఉంది, అదేవిధంగా C డబుల్ బాండ్ ఉంది. మరి ఈ రెండింటిలో మనకి CHO అనేటువంటి ప్రధానమైనటువంటిది కాబట్టి మన నంబరింగ్ అనేటువంటి 1 2 3 4 5 ఈ విధంగా ఇస్తాం. మరి మూడవ కార్బన్కి ఇక్కడ C డబుల్ బాండ్ అటాచ్ అయింది, అంటే కీటోన్కి సంబంధించిన గ్రూప్ అటాచ్ అయింది కాబట్టి ఇక్కడ ఏం చెప్తాం? ఇక్కడ 3 యాక్సో అనేటువంటి పదాన్ని ఇక్కడ మనం తెలియజేస్తాం. 3 యాక్సో ఎన్ని 5 కార్బన్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ పెంట్ అనేటువంటి పదాన్ని చెప్తాం. అదేవిధంగా మనకి ప్రధానంగా ఆల్డిహైడ్కి సంబంధించింది కాబట్టి 1 ఆల్గా చెప్తాం. అంటే 3 యాక్సో 1 పెంటనాల్గా ఇక్కడ మనం చెప్పడం జరుగుతుంది. ఓకే, 3 యాక్సో 1 పెంటనాల్ అనేటువంటి విషయం చెప్తాం. అదేవిధంగా దీన్ని మనం అబ్జర్వ్ చేస్తే నైట్రో ఫంక్షన్ గ్రూప్ ఉంది, ఇంకొకటి CHO ఉంది. మరి ఈ రెండింటిలో మనకి ప్రిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ CHO కాబట్టి మనం అటువంటి సందర్భంలో ఇక మనకి CHO వైపు నుంచి మనం నంబరింగ్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకి 1 2 3 అంటే థర్డ్ కార్బన్కి ఏం అటాచ్ అయిందండి? NO2 అటాచ్ అయింది. మరి థర్డ్ కార్బన్కి NO2 అటాచ్ అయింది కాబట్టి 3 నైట్రో అంటే నైట్రో అనేటువంటి పదాన్ని ఇక్కడ మనం యూజ్ చేస్తాం. అదేవిధంగా ఇక్కడ 4 కార్బన్లు ఉన్నాయి కాబట్టి బ్యూట్ 1 ఆల్గా చెప్తాం, లేక 1 బ్యూటనాల్గా చెప్తాం ఇక్కడ. అంటే ఈ విధంగా 3 నైట్రో 1 బ్యూటనాల్గా ఇక్కడ మనం చెప్పడం జరుగుతుంది. ఓకే, ఈ విధంగా మనకి ప్రమేయ సమూహం కనుక అటాచ్ అయినప్పుడు తక్కువ ప్రిఫరెన్స్ దేనికి ఉంది, ఎక్కువ ప్రిఫరెన్స్ దేనికి ఉంది అనేటువంటి దాన్ని బట్టి మనం అబ్జర్వ్ చేస్తూ సో మిగిలినవి ప్రతిక్షేపకాలుగానే మనం భావించడం జరుగుతుంది. చూడండి, మరొక ఎగ్జాంపుల్స్ ఇక్కడ మనం పరిశీలిస్తే CH2 బాండ్ CH2 బాండ్ CH బాండ్ OH C డబుల్ బాండ్ O CH3. అదేవిధంగా CH3 బాండ్ CH బాండ్ NO2 CH2 బాండ్ C డబుల్ బాండ్ O బాండ్ CH3. చూడండి, దీనిలో మనకి కీటోన్తో పాటు మనకి ఆల్కహాల్కి సంబంధించినటువంటి గ్రూప్ ఉంది. మరి ఈ రెండిట్లలో మనం హైడ్రాక్సీ గ్రూప్ అదేవిధంగా కీటోన్ గ్రూప్ ఈ రెండింటిని మనం అబ్జర్వ్ చేస్తే కీటోన్కి ప్రధానమైనటువంటి గ్రూప్గా మనం భావిస్తాం కాబట్టి ఇక్కడ 1 2 3 4 అంటే థర్డ్ కార్బన్ లెఫ్ట్ సైడ్ నుంచి చూస్తే థర్డ్ కార్బన్కి మనకి C డబుల్ బాండ్ ఉంది. అదే రైట్ సైడ్ నుంచి చూస్తే 1 2 సెకండ్ కార్బన్కి C డబుల్ బాండ్ ఉంది. కాబట్టి ఇక్కడ మనకి 1 2 3 4 5 చెప్తాం.
మరి ఇక్కడ మూడవ కార్బన్ పైన ఏం అటాచ్ అయిందండి, హైడ్రాక్సీ గ్రూప్ అనేటువంటి అటాచ్ అయింది ఇక్కడ. అంటే ఇక్కడ ఏం చెప్తే మనకి 3 హైడ్రాక్సీ అని చెప్తారు. అంటే మన అటువైపు నుంచి నంబరింగ్ ఇవ్వాలి. ఎందుకు, సి డబుల్ బాండ్ ఓ ఓహెచ్ రెండింటిలో సి డబుల్ బాండ్ ఓ కీటోన్ ఇస్ ద మెయిన్ ఫంక్షనల్ గ్రూప్ కాబట్టి, సో అప్పుడు మనం ఇంపార్టెన్స్ అనేటువంటి కీటోన్కి ఇవ్వాలి కాబట్టి అటువైపు నుంచి నంబరింగ్ ఇచ్చాం కదా. అప్పుడు థర్డ్ కార్బన్కి ఏం అటాచ్ అయింది, ఓహెచ్ గ్రూప్ అటాచ్ అయింది కాబట్టి 3 హైడ్రాక్సీ అనేటువంటి పదాన్ని ఇక్కడ మనం చెప్తాం. అదేవిధంగా ఇక 5 కార్బన్లు ఉన్నాయి కాబట్టి పెంట్గా ఇక్కడ మనం తెలియజేస్తాం. మరి ఇక్కడ ప్రధానంగా రెండో కార్బన్కి కీటోన్ మనకు అటాచ్ అయింది కాబట్టి ఇక్కడ 2 ఓన్గా ఇక్కడ మనం తెలియజేస్తామండి. సో 3 హైడ్రాక్సీ 2 పెంటనోన్గా ఇక్కడ మనం తెలియజేస్తాం. ఓకే, 3 హైడ్రాక్సీ పెంట్ 2 ఓన్ అని చెప్తాం, లేక 3 హైడ్రాక్సీ 2 పెంటనోన్గా ఇక్కడ మనం చెప్పడం జరుగుతుంది. ఓకే, మరి దీన్ని మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ NO2 గ్రూప్ ఉంది, అదేవిధంగా కీటోన్ గ్రూప్ ఉంది. మరి ఈ రెండింటిలో మనం ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలండి, కీటోన్ గ్రూప్కి ఇవ్వాలి కాబట్టి ఇక్కడ 1 2 3 4 5. మరి ఇక్కడ మనకి ఓవరాల్గా 4th కార్బన్ పైన NO2 అటాచ్ అయింది కాబట్టి నైట్రో అనేటువంటి పదాన్ని ఇక్కడ మనం రాస్తాం. అంటే ఈ NO2 సి డబుల్ బాండ్ ఓలో సి డబుల్ బాండ్ ఓ అనేటువంటిది ఇంపార్టెన్స్ అని చెప్తాం కాబట్టి ఇక్కడ 4 నైట్రో. ఎన్ని కార్బన్లు ఉన్నాయండి, పెంట్, అదేవిధంగా 2 ఓన్గా ఇక్కడ మనం తెలియజేస్తాం, లేక 4 నైట్రో 2 పెంటనోన్గా ఇక్కడ మనం చెప్తామండి. ఓకే, సో 4 నైట్రో 2 పెంటనోన్గా మనం వాటికి సంబంధించి చెప్పడం జరుగుతుంది. ఇది మనకి ఐయుప్యాక్కి సంబంధించినటువంటి విషయాలు ఇక్కడ మనం తెలియజేస్తాం. అదేవిధంగా ఇంకా ఐయుప్యాక్ కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే చూడండి, ఒకవేళ ఈ విధంగా కనుక ఉన్నట్లయితే మనం ఏం చెప్తాం, ఒక లైన్ ఈ విధంగా ఉన్నట్లయితే అప్పుడు ఈ రెండు చివరల మనకి ఇక్కడ ఒక CH3 ఉన్నట్టు, ఇక్కడ ఒక CH3 ఉన్నట్టు. ఒకవేళ ఈ విధంగా ఉంది అనుకుందాం, అంటే ఈ చివరన CH3 ఉన్నట్టు, ఈ చివరన కూడా CH3 ఉన్నట్టు. మరి ఇక్కడ ఏంటి, ఇక్కడ CH2గా ఇక్కడ మనం తెలియజేస్తాం. ఎందుకు చూడండి, ఇక్కడ ఇక్కడ ఒకే ఒక బాండ్ అని చెప్తాం. ఒకే బాండ్ అంటే ఇక్కడ 3 హైడ్రోజన్స్ కదా, ఇక్కడ మనకి CH3. కానీ ఇటు ఇక్కడ మనకి ప్రతి పాయింట్ ఎండ్ పాయింట్ ఈ పాయింట్ కార్బన్ ఇక్కడ మనం తెలియజేస్తామండి. అంటే ఇప్పుడు ఈ ఎండ్ పాయింట్ కార్బన్. అంటే ఇక్కడ మిడిల్ పాయింట్ మనం అబ్జర్వ్ చేస్తే 2 బాండ్స్ ఉన్నాయి కదా, మిగిలిన ఎన్ని కావాలంటే ఇక్కడ 2 బాండ్స్ కావాలి కాబట్టి ఇక్కడ CH2గా ఇక్కడ మనం తెలియజేస్తాం. అంటే ఈ విధంగా కొన్ని సందర్భాల ఈ విధంగా ఇచ్చి దానికి సంబంధించినటువంటి నిర్మాణాన్ని రాయండి అనేటువంటి అడిగేటువంటి ఛాన్స్ ఉంటుంది. అంటే ఈ పొజిషన్లో మనకి కార్బన్ ఉంది అనేటువంటి విషయం చెప్తాం. అంతేకాకుండా ఇదొక బాండ్ ఈ విధంగా చెప్తాం. అంటే ఈ విధంగా మన దీన్ని కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏంటి CH3 బాండ్ CH3 అంటే ఇక్కడ ఏం చెప్తామంటే ఈథేన్గా ఇక్కడ మనం చెప్తాం. దీన్ని అబ్జర్వ్ చేస్తే CH3 బాండ్ CH2 బాండ్ CH3 అంటే ఇక్కడ ప్రోఫైన్గా ఇక్కడ మనం తెలియజేస్తాం. అంటే ఈ విధంగా మనకి ఈ విధంగా ఉంది అనుకుందాం. సపోజ్ ఇక్కడ ఒక ప్రతి ఈ ప్లేస్లలో మనకి ఏముంటుంది, ఇక్కడ కార్బన్ అనేటువంటి కలిగి ఉంటుంది ప్రతి ప్లేస్లో. అంటే మనకి ఇక్కడ చూడండి ఎండింగ్ కాబట్టి ఇక్కడ ఏంటి CH3 అంటే ఒక బాండ్ రిమైనింగ్ 3 బాండ్స్ అండి, మొత్తం 4. మరి ఇక్కడ మనకి ఏం రాస్తాం, CH2 రాస్తాం. ఎందుకు 1 2 రిమైనింగ్ H2. ఇక్కడ కూడా CH2 రాస్తాం, ఇక్కడ కూడా CH2 రాస్తాం, ఇక్కడ పరిశీలిస్తే CH3 రాస్తామండి. అంటే ఇవన్నీ ఏకబంధాలు. అదేవిధంగా ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, 1 2 3 4 5. అంటే పెంటేన్గా ఇక్కడ మనం తెలియజేస్తామండి. పెంటేన్ అంటే ప్రతి ఒక్కటి ఏకబంధంగానే ఉంది, అదేవిధంగా 5 కార్బన్ ఉన్నాయి కాబట్టి దాన్ని మనం పెంటేన్గా ఇక్కడ మనం తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా మరికొన్ని ఎగ్జాంపుల్స్ కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే చూడండి, ఇక్కడ డబుల్ బాండ్ ఓ, అదేవిధంగా డబుల్ బాండ్ ఓ,
మరి ఈ విధంగా ఉన్నట్లయితే చూడండి ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే మరి ఈ ప్లేస్లో ఇక్కడ ఒకే ఒక బాండ్ కాబట్టి ఇక్కడ CH3 రాస్తాం, CH3 రాస్తాం. మరి ఈ ప్లేస్లో రెండు బాండ్స్ కాబట్టి ఏం రాస్తాం, ఇక్కడ CH2 రాస్తాం. మరి ఈ ప్లేస్లో 1 2 3 4 అంటే ఓన్లీ కార్బన్ ఉంది ఇక్కడ. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 1 2 అంటే ఇక్కడ CH2 రాస్తాం. మరి ఇక్కడ ఓన్లీ CH3 రాస్తాం, ఎందుకంటే మనకి ఆల్రెడీ ఒక బాండ్ ఉంది కాబట్టి ఇక్కడ మిగిలిన 3 బాండ్స్ మనకి కావాలి కాబట్టి CH3 అనేది జరుగుతుంది. మరి చూడండి మరి ఇటువంటి సందర్భంలో నంబరింగ్ అనేటువంటిలో ఇక మనం ఏ విధంగా ఇవ్వడం జరుగుతుంది అంటే C డబుల్ బాండ్ O అని చెప్తున్నాం. C డబుల్ బాండ్ O అంటే అర్థం ఏంటంటే కీటోన్కి సంబంధించినటువంటి గ్రూప్ అంటే అది. ఓకే, C డబుల్ బాండ్ O అంటే ఏంటంటే కీటోన్కి సంబంధించినటువంటి గ్రూప్ చెప్తాం. మరి కీటోన్ గ్రూప్ ఇక్కడ ఉంది అంటే మనం నంబరింగ్ 1 2 3 అండ్ థర్డ్ కార్బన్కి కీటోన్ గ్రూప్ ఉంది. అదే ఇటువైపు చూస్తే 1 2 3 థర్డ్ కార్బన్కి కీటోన్ గ్రూప్ ఉంది. మరి ఇక్కడ ఎటువైపు నుంచి నంబరింగ్ ఇచ్చినా మనకి ప్రాబ్లం ఏం లేదండి. కాబట్టి ఇక్కడ ఏం చెప్తే ఇక్కడ 1 2 3 4 5 అని చెప్తాం. మరి ఇక్కడ ప్రధానంగా ఫస్ట్ ఏంటంటే ఇక్కడ పెంట్ అనేటువంటి వాటిని చేస్తాం. అదేవిధంగా 3 ఓన్ చెప్తాం, పెంట్ 3 ఓన్. లేక ఇంకొక విధంగా 3 పెంటనోన్గా ఇక్కడ మనం చెప్తాం, 3 పెంటనోన్. ఓకే, 3 పెంటనోన్గా ఇక్కడ మనం చెప్పడం జరుగుతుంది. అంటే థర్డ్ కార్బన్ మీద ఓన్ అంటే మనకి కీటోన్గా ఇక్కడ మనం చెప్తాం. మరి దీన్ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ CH3 ఉంది, ఇక్కడ మనకి ఎందుకు ఒకే ఒక బాండ్ అన్నట్టు ఇది మనకు ఒక బాండ్ కాబట్టి ఇక H3. మరి ఇక్కడ ఓన్లీ కార్బన్ ఎందుకు 1 2 3 4 దీన్ని మనకి అబ్జర్వ్ చేస్తే 1 2 రెండు బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఇక మనకి CH2 రాస్తాం. అదే దీన్ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ CH3గా ఇక్కడ పెడతాం. మరి ఈ విధంగా కనుక ఉన్నట్లయితే మనం నంబరింగ్ ఎట్లా ఇస్తాం, ఇక్కడ 1 2 సెకండ్ కార్బన్కి కీటోన్ ఉంది, C డబుల్ బాండ్ O అంటే ఇక్కడ కీటోన్ చెప్తాం. అదే 1 2 3 మనం రైట్ సైడ్ నుంచి కనుక అబ్జర్వ్ చేస్తే థర్డ్ కార్బన్కి కీటోన్ ఉంది కాబట్టి ఇక్కడ 1 2 3 4 చెప్తాం. మరి ముందుగా ఇక్కడ ఏంటిది, ఇక్కడ బ్యూట్గా ఇక్కడ మనం తెలియజేస్తాం. మరి 4 కార్బన్ ఉన్నాయి కాబట్టి బ్యూట్. అదేవిధంగా రెండో కార్బన్కి కీటోన్ ఉంది కాబట్టి ఓన్ అని చెప్తాం. లేక 2 బ్యూటనోన్గా ఇక్కడ మనం చెప్పడం జరుగుతుంది. ఓకే, ఈ విధంగా మనకి 2 బ్యూటనోన్ లేక 3 పెంటనోన్ ఈ విధంగా మనం దానికి సంబంధించినటువంటి నంబరింగ్ అనేటువంటిది ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా సపోజ్ ఈ విధంగా కనుక ఉన్నట్లయితే చూడండి మనకి ఇదొక డబుల్ బాండ్ అండి, ఇదొక డబుల్ బాండ్. అంటే ఈ రెండు స్థానాలలో ఇక్కడ మనకు డబుల్ బాండ్ అనేటువంటి అటాచ్ అయిందని చెప్తాం. మరి ఈ విధంగా కనుక ఉన్నట్లయితే ఇదొక బాండ్ అని చెప్తున్నాం, ఇదొక బాండ్ అంటే రెండు బాండ్స్ కదా, ఇక్కడ రెండు బాండ్స్ కాబట్టి ఇక్కడ CH2 రాస్తామండి. ఓకే, రెండు బాండ్స్ కాబట్టి ఇక్కడ CH2 అనేటువంటి రాస్తాం. మరి ఇక్కడ 1 2 3 అంటే ఈ స్థానంలో ఉండేటువంటి కార్బన్కి 3 బాండ్స్ ఉన్నాయి అంటే ఒకటి CH రాస్తాం. మరి ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కూడా 1 2 3 మూడు బాండ్స్ కాబట్టి CH రాస్తాం. ఇక్కడ CH2 రాస్తామండి 1 2 2. దీన్ని మనం విడగొట్టి కూడా యాక్చువల్గా ఇప్పుడు CH2 డబుల్ బాండ్ CH బాండ్ CH డబుల్ బాండ్ CH ఈ విధంగా కూడా మనం రాసుకోవచ్చు. అంటే ఏ విధంగా అంటే ఇప్పుడు ఇది CH2 రెండు డబుల్ బాండ్, నెక్స్ట్ ఇది CH ఇది బాండ్ సింగిల్ బాండ్, నెక్స్ట్ CH రెండు డబుల్ బాండ్, నెక్స్ట్ CH2. మరి ఇక్కడ మనకి ప్రధానంగా దీన్ని అబ్జర్వ్ చేస్తే కనుక డబుల్ బాండ్ అనేటువంటిది ఉంది. మరి డబుల్ బాండ్ అనేటువంటి ఎటువైపు ఉంది, ఇక్కడ రెండు స్థానాల్లో ఉంది. అంటే మొదటి కార్బన్కి ఉంది, 2 3 థర్డ్ కార్బన్కి ఎటువైపు నుంచి చూస్తే మనకి ఎడమ వైపు నుంచి చూస్తే. అదే కుడివైపు నుంచి కనుక అబ్జర్వ్ చేస్తే 1 2 3 అంటే మొదటి కార్బన్కి థర్డ్ కార్బన్కి ఉంది. అంటే ఈ విధంగా మనకి మొదటి కార్బన్కి
ఫస్ట్ కార్బన్కి థర్డ్ కార్బన్కి వరకు డబుల్ బాండ్ ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మన నంబరింగ్ ఎటువైపు నుంచి అయినా ఇవ్వచ్చండి. సో 1 2 3 4 అంటే ఇక్కడ ఏం చెప్తాం మనం 4 కార్బన్ ఉన్నాయి కాబట్టి షూట్గా చెప్తాం. అదేవిధంగా మనకి మొదటి కార్బన్కి అదేవిధంగా మూడో కార్బన్కి ద్విబంధం అనేటువంటిది ఉంది కాబట్టి అప్పుడు డై ఈన్గా ఇక్కడ చెప్తాం. అంటే ద్విబంధము అంటే ఏంటండి ఆల్కీన్ అంటే ఈన్ అనేటువంటి పదం చెప్తాం కదా. కాబట్టి బ్యూట్ 1,3 డై ఈన్గా ఇక్కడ మనం తెలియజేయాలి. అంటే ఈ విధంగా మనకి అదేవిధంగా మరొక ఎగ్జాంపుల్ని కనుక ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే చూడండి బాండ్ అంటే ప్రతి ఒక్క ప్లేస్లో ఈ ప్లేస్లో డబుల్ బాండ్, ఈ ప్లేస్లో డబుల్ బాండ్, ఈ ప్లేస్లో డబుల్ బాండ్ ఉంది. అంటే ఇక్కడ మనకి ఏంటి ఇక్కడ CH2 అనేటువంటి పదం రాస్తాం. 1 2 CH రాస్తాం 1 2 3. ఇక్కడ 3 బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా CH రాస్తాం. మరి ఇక్కడ కూడా 3 బాండ్స్ ఉన్నాయి కాబట్టి CH రాస్తాం. ఇక్కడ కూడా 3 బాండ్స్ ఉన్నాయి కాబట్టి CH రాస్తాం. మరి ఇక్కడ మాత్రం CH2 రాయడం జరుగుతుంది. ఎందుకంటే మనకి ఇక్కడ 2 బాండ్స్ ఉన్నాయి కాబట్టి రిమైనింగ్ H2. ఇక్కడ 3 బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఒక H చెప్తాం. మరి దీన్ని విడదీసి రాద్దాం. ఇక్కడ CH2 డబుల్ బాండ్, CH బాండ్, మళ్ళీ CH డబుల్ బాండ్, మళ్ళీ CH బాండ్, మళ్ళీ CH డబుల్ బాండ్ CH2 పెడతాం. అంటే CH2 డబుల్ బాండ్ CH, ఇక మనకి CH2 డబుల్ బాండ్ CH, మళ్ళీ CH బాండ్ CH, అదేవిధంగా మళ్ళీ CH డబుల్ బాండ్ CH, నెక్స్ట్ ఫర్దర్ CH బాండ్ CH, నెక్స్ట్ ఫర్దర్ CH డబుల్ బాండ్ CH2. మరి ఇక్కడ నంబరింగ్ అనేటువంటి దగ్గర 1 మొదటి కార్బన్కి 2 3 థర్డ్ కార్బన్ 5. అటువైపు నుంచి చూసినా 1 2 3 థర్డ్ కార్బన్కి 5. అంటే ఎటువైపు నుంచి అయినా మనం నంబరింగ్ ఇవ్వచ్చండి. ఎందుకు లెఫ్ట్ సైడ్ నుంచి చూసినా మనం ఆ డబుల్ బాండ్స్ సేమ్ యాస్ట్రీ అటాచ్ అయింది, రైట్ సైడ్ నుంచి చూసిన డబుల్ బాండ్స్ సేమ్ యాస్ట్రీ అటాచ్ అయింది. కాబట్టి నంబరింగ్ 1 2 3 4 5 6. మరి ముందుగా ఇక్కడ మనం ఏం చెప్తాం, హెగ్స్ అనేటువంటి పదాన్ని రాస్తాం. ఈ హెగ్స్ అనేటువంటి పదాన్ని రాసి మనం ఇక్కడ మొదటి కార్బన్కి మూడో కార్బన్కి ఐదో కార్బన్కి డబుల్ బాండ్ అనేటువంటి అటాచ్ అయింది. కాబట్టి 1 3 5 మొదటి కార్బన్కి థర్డ్ కార్బన్కి ఫిఫ్త్ కార్బన్కి డబుల్ బాండ్ అటాచ్ అయింది. కాబట్టి 1 3 5 ఇక్కడ ట్రై ఈన్గా ఇక్కడ మనం చెప్తామండి. ట్రై ఈన్ ఎందుకు 3 ప్లేస్లలో డబుల్ బాండ్ అటాచ్ అయింది కాబట్టి ట్రై అని చెప్తాం. మరి ఇక్కడ డబుల్ బాండ్ ఏం చెప్తాం, ఆల్కీన్ ఈన్ అనేటువంటి పదం చెప్తాం. అంటే ఈ విధంగా హెగ్స్ 1 3 5 ట్రై ఈన్గా ఇక్కడ మనం చెప్పడం జరుగుతుంది. అంటే ఈ విధంగా మనం ఏంటి వాటికి సంబంధించినటువంటి నిర్మాణాలను తెలియచేయడం చూడండి. సాదృశ్యకత. మరి సాదృశ్యకత అంటే ఏంటి? ఇక్కడ అంటే మనకి ఒకే రకమైనటువంటి అణు ఫార్ములా కలిగి ఉంటూ విభిన్నమైనటువంటి ధర్మాలు అదేవిధంగా విభిన్నమైనటువంటి నిర్మాణాలు కలిగినటువంటి ఆ సమ్మేళనం సాదృశ్యకతను కలిగి ఉంది అని చెప్తాం. అంటే అణు ఫార్ములా అనేటువంటిది ఒకే విధంగా ఉండాలి, కానీ
వాటికి సంబంధించినటువంటి ధర్మాలు కానీ వాటికి సంబంధించినటువంటి నిర్మాణాలు అనేటువంటి ఏ విధంగా ఉండాలి, డిఫరెంట్ ఉండాలి. అట్లా ఉంటే కనుక అది సాదృశ్యకతను పాటించింది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం తెలియజేస్తుంది. మరి ఇక్కడ చూడండి చాలా రకాలైనటువంటి సాదృశ్యకతలు అనేటువంటివి మనకి ఇక్కడ కలిగి ఉన్నాయి. దాంట్లో ముందుగా కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే ఇక్కడ శృంఖల సాదృశ్యకత. మరి శృంఖల సాదృశ్యకత అంటే ఏంటి? ఇక్కడ ఓవరాల్గా ఒకే రకమైనటువంటి అణుఫార్ములా కలిగి ఉంటూ వాటి యొక్క శృంఖలాలలో అంటే మనకి పొడవైనటువంటి గొలుసులలో అంటే శృంఖలాలలో మనకి ఏంటిది విభిన్నమైనటువంటి నిర్మాణాలు, విభిన్నమైనటువంటి శృంఖలాలు కలిగినటువంటి నిర్మాణాలు కలిగి ఉండడాన్ని, అంతేకాకుండా ఆ విభిన్నమైనటువంటి ధర్మాలు కలిగి ఉండడాన్ని ఇక్కడ మనం ఏం చెప్తామంటే ఏంటంటే ఇక్కడ శృంఖల సాదృశ్యకతగా ఇక్కడ మనం చెప్పడం జరుగుతుంది. అంటే ఇక మనకు చైన్ అంటే ఇక మనకి పొడవైనటువంటి చైన్ దాన్ని మనం షార్ట్కట్ చేసి మళ్ళీ విభిన్నమైనటువంటి నిర్మాణాలు ఇక్కడ మనం రాయవచ్చు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉదాహరణ కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే చూడండి ఇక్కడ C5H12 అంటే దీన్ని మనం పెంటేన్ ఇక్కడ మనం చెప్తామండి, పెంటేన్. మరి దీని యొక్క నిర్మాణాన్ని ఏ విధంగా రాస్తాం? ఇక్కడ CH3 బాండ్, CH2 బాండ్, CH2 బాండ్, CH2 బాండ్, CH3. అంటే దీన్ని మనం N పెంటేన్గా ఇక్కడ మనం తెలియజేస్తామండి. అంటే ఇది ఒక రకమైనటువంటి నిర్మాణం. అంటే మొత్తం మీద ఇక్కడ C5 కార్బన్స్ ఉన్నాయి, అదేవిధంగా 12 హైడ్రోజన్స్ ఉన్నాయి. దీన్నే మరొక విధంగా చూడండి CH3 బాండ్, CH బాండ్, CH3 బాండ్, CH2 బాండ్, CH3. ఇది ఒక పొడవైనటువంటి శృంఖలం. ఇది ఏంటిది? దాని యొక్క శృంఖలం అనేటువంటి చేంజ్ అయింది ఇక్కడ మనకి ఏంటిది? ఇది పొడవైనటువంటి గొలుసు లేకుండా మనం చెప్తాం. ఈ 4 కార్బన్లు పొడవైనటువంటి గొలుసు, ఇక్కడ CH3 అనేటువంటి దీని యొక్క ప్రతిక్షేపణం ఏంటంటే చెప్తాం. అంటే ఇక్కడ అటాచ్ అయింది అంటే అంటే ఈ 4 కార్బన్లకి అటాచ్ అయింది చెప్తాం. మరి ఇక్కడ అబ్జర్వ్ చేసిన దీని యొక్క ఫార్ములా కూడా C5H12 చూడండి ఒకసారి. అంటే మొత్తం టోటల్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక 5 కార్బన్లు 12 హైడ్రోజన్స్ అనేటువంటి. మరి దీనికి సంబంధించి మనం పరిశీలించినట్లయితే ఇక్కడ నంబరింగ్ అనేటువంటి ఏది చెప్తామండి? 1 2 సెకండ్ కార్బన్కి మీథైల్ అటాచ్ అయింది, 1 2 3 థర్డ్ కార్బన్కి మీథైల్ అటాచ్ అయింది. కాబట్టి 1 2 3 4 ఈ విధంగా చెప్తాం. అంటే రెండో కార్బన్కి ఇక్కడ మీథైల్ అటాచ్ అయింది కాబట్టి 2 మీథైల్గా ఇక్కడ మనం చెప్తాం. అదేవిధంగా మనకి ఇక 4 కార్బన్లు ఉన్నాయి కాబట్టి బ్యూటేన్గా చెప్తాం. అంటే ఈ పొడవైనటువంటి గొలుసు 4 కార్బన్లు ఉంది కాబట్టి బ్యూట్. అదేవిధంగా అన్ని ఏకబంధాలు మనకి ఇక్కడ డబుల్ బాండ్ కానీ ట్రిపుల్ బాండ్ కానీ కనిపిస్తుందా? కనిపించట్లేదు. కాబట్టి ఇక్కడ మనకి ఓన్గా ఇక్కడ మనం చెప్తాం. సారీ ఆల్కేన్ ఏన్గా ఇక్కడ మనం చెప్తాం. అంటే బ్యూటేన్గా ఇక్కడ మనం చెప్తాం. అంటే ఆల్కేన్ సింగిల్ బాండ్స్ కాబట్టి ఆల్కేన్. మొత్తం మీద 2 మిథైల్ బ్యూటేన్. ఇదొక రకమైనటువంటి నిర్మాణం, ఇది ఒక రకమైనటువంటి నిర్మాణం. వీటి యొక్క ధర్మాలు కూడా వేరే వేరే కలిగి ఉంటాయి. మరి ఇంకొక నిర్మాణాన్ని కూడా ఇక్కడ మనం రాయవచ్చండి. ఏ విధంగా అంటే CH3 బాండ్ కార్బన్ బాండ్ CH3 బాండ్ CH3. మరి ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ప్రధానంగా ఏంటంటే ఇక్కడ పొడవైనటువంటి గొలుసు అంటే ఏంటంటే ఇది పొడవైనటువంటి గొలుసుగా పొడవైనటువంటి శృంఖల అని చెప్తామండి. ఓకే, ఇక్కడ పొడవైనటువంటి శృంఖల. ఈ శృంఖలానికి ఈ 2 మీథైల్ గ్రూపులు ఇక్కడ మనకి పైన ఒకటి కింద ఒకటి రెండో కార్బన్ అటాచ్ అయ్యాయి. మరి ఇటువంటి సందర్భంలో కూడా మనకి ఏంటంటే ఇక్కడ C5H12 అంటే సేమ్ ఒకే రకమైనటువంటి అణు ఫార్ములా అండి. మరి దీనికి సంబంధించినటువంటి నిర్మాణాన్ని మనం అబ్జర్వ్ చేస్తే 1 2 3 మనం ఇటువైపు నుంచి చూసినా 1 2 3 చెప్తాం. అంటే రెండో కార్బన్ పైన ఏంటి? ఇక్కడ 2 మీథైల్ గ్రూపులు అటాచ్ అయ్యాయి కాబట్టి సో 2, 2 ఏంటంటే 2 మీథైల్ అటాచ్ అయ్యాయి కాబట్టి డైమీథైల్గా ఇక్కడ మనం తెలియజేస్తాం. 2, 2 డైమీథైల్ ఏంటంటే ఇక 3 కార్బన్లు కాబట్టి ఇక్కడ ప్రోఫేన్గా ఇక్కడ చెప్తామండి. మనకి ఇది వెరీ ఇంపార్టెంట్ అండి, అయోపాక్ పరంగా వెరీ ఇంపార్టెంట్ అండి. ఏంటి ఇక్కడ 2, 2 డైమీథైల్ ప్రోఫేన్ చెప్తాం. దీన్నే మరొక విధంగా నియోపెంటేన్గా ఇక్కడ మనం చెప్తాం.
నియోపెంటేన్. ఇక్కడ ఒకే కార్బన్కి 4 ఆల్కైల్ గ్రూపులు అనేటువంటివి అటాచ్ అయ్యాయి కాబట్టి నియో కార్బన్గా ఇక్కడ మనం చెప్తాం. ఓకే, అదేవిధంగా 4th డిగ్రీ అనేటువంటి విషయం కూడా ఇక్కడ మనకు ఆల్రెడీ తెలుస్తుంది. ఇక్కడ అంటే ఒకే కార్బన్కి 4 ఆల్కైల్ గ్రూపులు అటాచ్ అయితే 4th డిగ్రీ అని మనం చెప్తాం. అంటే ఈ విధంగా 2,2 డైమీథైల్ ప్రోఫేన్గా లేక నియోపెంటేన్గా మనం చెప్పడం జరుగుతుంది. ఓకే, మనం తర్వాతి క్లాస్లో మిగిలిన వాటికి సంబంధించి సాదృశ్యతకు సంబంధించినటువంటి విషయాలు మనం తర్వాత క్లాస్లో నేర్చుకుందాం. ఓకేనా?